అందరికీ నమస్కారం. మధుస్ కిచెన్కి స్వాగతం అండి. చూస్తున్నారు కదా మీ ముందుకి వేడివేడిగా కుడుములండి. ఎంత రుచిగా ఉన్నాయి అనుకున్నారు. చక్కగా కాస్త ఆ అల్లం చట్నీలో నంచుకొని తింటుంటే అబ్బబ్బబ్బా భలే రుచిగా ఉన్నాయి. చాలా సింపుల్గా అయిపోతుంది. చక్కగా మార్నింగ్ టైంలో బ్రేక్ఫాస్ట్గా ఇవి చాలా చాలా బాగుంటాయి. చాలా తక్కువ టైంలో చేసుకోవచ్చు. రుచి మాత్రం అబ్బా ఎంత అద్భుతంగా ఉందనుకున్నారు. చూడండి చక్కగా వేడిగా అసలు ఆవిరి మీద ఎంత బాగున్నాయో అట్లా పొగలు వస్తూ. దీనికోసం ఏం లేదండి, అటుకులు కాస్త పెసరపప్పు పచ్చి కొబ్బరి ఉంటే చాలు, ఈజీగా చేసేయచ్చు. ఇదిగో ఇవే అన్నమాట ఇంగ్రీడియంట్స్. ముందుగా మనం పెసరపప్పు కాస్త నానపెట్టుకొని ఉంచుకోవాలి. ఒక 10 నిమిషాలు అయితే చాలు. ఆ తర్వాత 1 కప్పు అటుకులు తీసుకున్నాను. వీటిని ఒకసారి ఇట్లా జల్లెడ పట్టినట్టయితే ఆ దుమ్మంతా పోతుంది. ఆ తర్వాత వీటిని మంచినీళ్ళతో ఒక 2 సార్లు కడిగి పక్కకు పెట్టుకోవాలన్నమాట. అంతే, చాలా ఈజీగా చేసేసేయచ్చు. ఇవి అటుకులతో చేసిన కుడుములు అన్నమాట. ఇట్లా ఒక 2 సార్లు కడిగి ఆ తర్వాత ఆ నీళ్ళన్నీ తీసేసి పక్కకు పెట్టుకోవాలి మనం ఈ అటుకుల్ని. ఇప్పుడు స్టవ్ పై ప్యాన్ పెట్టి ఏదైనా మందపాటి పాత్ర పెట్టి దానిలో 1 టేబుల్ స్పూన్ ఆయిల్, 1 స్పూను నెయ్యి వేసి చక్కగా లో ఫ్లేమ్లో కమ్మటి వాసన వచ్చేలాగా తాలింపు వేసుకోవాలి. మినపప్పు కాస్త జీలకర్ర వేసి మనం సన్నగా కట్ చేసి పెట్టుకున్న అల్లము, పచ్చిమిర్చి, అట్లానే కరివేపాకు వేసి ఆ తర్వాత నచ్చితే క్యారెట్ వేసుకోండి, లేదంటే వదిలేసేయచ్చు. తర్వాత కొబ్బరి కూర, పచ్చి కొబ్బరి కూర వేసి కొద్దిగా పెసరపప్పు కూడా నేను ఒక 2 టేబుల్ స్పూన్స్ మాత్రమే వేసాను, ఎక్కువ వేయలేదు. ఇది ఇష్టాన్ని బట్టి ఎక్కువ తక్కువ వేసుకోవచ్చు. బాగా వేగనిచ్చిన తర్వాత అంటే లో ఫ్లేమ్లోనే ఆ పచ్చివాసన పోయేదాకా. ఆ తర్వాత కాస్త ఇంగువ మాత్రం అస్సలు స్కిప్ చేయొద్దు. రుచికి సరిపడా ఉప్పు, ఈ 2 వేసి ఒక పావు గ్లాస్ నీళ్లు పోసి లో ఫ్లేమ్లోనే కొద్దిసేపట్లా ఉడకనివ్వాలన్నమాట. ఆ పచ్చివాసన పోయేదాకా మాత్రమే, అంతే. ఆ తర్వాత మనం పక్కకు పెట్టుకున్నాం కదా, కడిగి శుభ్రం చేసి పెట్టుకున్న అటుకుల్ని కూడా వేసే చక్కగా పొడి పొడిలాడుతూ ఉన్నాయి కదా, వీటిని కూడా ఆ తాలింపు బాగా కలిసేలాగా కలిపేసి ఒకసారి ఉప్పు చూసుకోవాలి, సరిపోయిందా లేదా చూసుకొని కలిపి మూత పెట్టేసి ఒక 5-6 నిమిషాలు ఉంచేస్తే చక్కగా ఈ విధంగా మనకి ఎంతో సాఫ్ట్గా అవుతాయి. ఆ తర్వాత మనం స్టీమ్ చేసుకోవాలన్నమాట వాటిని. కాబట్టి ఈ స్టీమ్ చేసుకునే పాత్రకి నెయ్యి రాసేసి రెడీ పెట్టుకోవాలి. ఆ తర్వాత కాస్త చేతికి నెయ్యి రాసుకుని ఇట్లా చిన్న చిన్నగా మనకి నచ్చిన సైజులో రౌండ్గా కానీ ఈ విధంగా కానీ ఇట్లా గట్టిగా ముద్దల్లాగా చేసి పెట్టుకోవాలి. కుడుములు అన్నమాట, అటుకులతో చేసిన కుడుములు చాలా రుచిగా ఉంటాయండి. చాలా అప్పటికప్పుడు చేసుకునే బ్రేక్ఫాస్ట్ అని కూడా చెప్పొచ్చు. చాలా చాలా బాగుంటుంది, అందరికీ నచ్చుతాయి కూడా. చక్కగా వేడివేడిగా తింటుంటే ఆయిల్ తక్కువ ఉంది ఇందులో, మనకి ఏది కూడా హెవీగా అనిపించేది కూడా ఏమీ లేదు, హెల్తీ అని కూడా చెప్పొచ్చు అన్నమాట. ఆ తర్వాత ఒక 5-6 నిమిషాలు మనం ఆ స్టీమ్ పైన ఉడికించేసి తీసేసుకోవడం అన్నమాట. చాలా సింపుల్గా అయిపోయింది చూసారా. అసలు అట్లా వేడివేడిగా తింటుంటే ఎన్నైనా తినేస్తారు, పిల్లలు పెద్దలు అనే తేడా లేకుండా అంత బాగుంటాయి. నచ్చినాయా మీకు కూడా? నచ్చితే ఒక లైక్ ఇచ్చి సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ.